మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అబ్బో, అప్పుడే కాబోయే శ్రీవారి మీద ప్రేమ బాగానే పెరిగింది. ప్రేమించాకే శ్రీవారు కాబోతున్నారు, మరి ప్రేమ లేకుండా ఎందుకుంటుంది? గోపి, నీ మొహంలో పెళ్లి కళ వచ్చేసింది. ఈ ఇంట్లో పెళ్లి కొడుకులా నేను కూర్చోవాలి. నా మామయ్య కూతురు మెడలో నేను తాళి కట్టాలి. తను నా జీవితంలోకి రావాలని ఎన్నో కలలు నేను కన్నాను. అవన్నీ కలలుగా నాకు మిగిలాయి. వీడు మాత్రం గద్దలాగా సృజన్ని తన్నుకుపోతున్నాడు. వీడేంటో వీడికి తెలియకపోయినా వీడి తలరాత మాత్రం ఆ దేవుడు బానే రాశాడు. ఏంటి గోపి, నువ్వు పెళ్లి కొడుకువి, ఎంత హుషారుగా ఉండాలి, అలా ముభావంగా ఉన్నావు. ఒక సాధారణ డ్రైవర్గా, బాడీగార్డుగా ఈ ఇంటికి వచ్చిన నువ్వు ఈరోజు ఈ ఇంటికి అల్లుడు కాబోతున్నావు. ఆదిత్య మౌర్య అంటే మా బావగారు ఎంతో గొప్పవారు. ఈ సిటీలో ఆయనకి ఎంత పేరుంది. అలాంటి ఆయనకి నువ్వు అల్లుడవుతున్నావంటే ఎంత హుషారుగా కనిపించాలి. ఏంటండి మీరు మాట్లాడేది? నేను నాలాగే ఉన్నాను. పెళ్ళంటే ఎగిరి గంతులేస్తూ ఉండాలా? అందరి ముందు డాన్సులు వేయాలా? డాన్సులు వేయమని నేను చెప్పడం లేదు, కానీ పెళ్లి కొడుకంటే ఆ కళే వేరుగా ఉంటుంది. ఇంకా నిన్ను చూస్తుంటే నీ కళ్ళల్లో పెళ్లి అన్న ఆనందమే కనిపించట్లేదు. నీ మొహంలో పెళ్లి కొడుకు కళే కనిపించట్లేదు. నీకన్నా శ్రీకరే బాగున్నాడు. ఎవరైనా ముందు శ్రీకర్నే పెళ్లి కొడుకు అనుకుంటారు. ఏంటండి మీరనేది? ఎలా ఉన్నా సృజనకు గోపి నచ్చాడు కదా. మా మామయ్య కూడా ఈ పెళ్లికి ఒప్పుకున్నారు కదా. ఇంకా అందంగా లేడు, ఆనందంగా లేడు అని మీరెందుకు ఫీల్ అవుతున్నారు? నేను గోపితో మాట్లాడుతుంటే నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? అక్కడికేదో నీ అదృష్టాన్ని గోపి తన్నుకుపోయినట్టు. ఈ అదృష్టాల మీద నాకు ఎలాంటి నమ్మకం లేదు. ఎందుకంటే మనం అనుకున్నది ఏది జీవితంలో జరగదు. జరిగేది మనం ఆపలేం. నువ్వు చెప్పింది కరెక్ట్ గోపి. జరిగేది ఏది కూడా మనం ఆపలేము. కానీ ఏదైనా జరగాలని బలంగా కోరుకుంటే తప్పకుండా జరుగుతుంది. అదే సృజనకి నీకు పెళ్లి జరగాలని నువ్వు చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయినట్టున్నావు. అందుకే జరుగుతోంది అంటున్నాను. జస్ట్ జోక్. మహేష్, మేడం, ఫైల్స్ పైన పెట్టు. మేడం. ఏంటి? మేడం, ఈ పేపర్ చూసారా? నేనే కదా తెప్పించుకున్నాను. అదంతా నేను స్టడీ చేశాను. నాకు ఏ క్లూ దొరకలేదని కదా ఇంత ఇరిటేటెడ్గా ఉన్నాను. అది కాదు మేడం, ఇక్కడ ఫోటో మీద జైలు తాలూకు స్టాంప్ ఉండాలి. అది లేదు మేడం.
ఏదో తేడా ఉంది. మేడం, ఈ ఫైల్ మనకు వచ్చినప్పుడు అన్ని ఫొటోస్ మీద స్టాంప్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు దీని మీద లేదు. అంటే ఎవరో మార్చినట్టున్నారు. అది మనకు తెలియాలి అంటే వెంటనే మనం సెంట్రల్ జైలుకెళ్ళి అసలు వీడెవడో, వీడి ఫోటో ఏంటి అన్న విషయం తెలుసుకోవాలి. అప్పుడే ఏం జరిగిందో అర్థం అవుతుంది. ఇక్కడి నుంచి ఏ ఫైల్ పంపించినా ఆ ఫోటో మీద ఖచ్చితంగా జైలు తాలూకు స్టాంప్ వేసి ఉంటుంది. దీని మీద లేదు అంటే ఈ ఫోటో మార్చారు అని నాకు అర్థమైంది సార్. కానీ అసలు నేరస్తుడు ఎవరో తెలుసుకోవడం కోసం నేను మీ దగ్గరికి వచ్చాను. అప్లికేషన్ మీద కేసు నెంబర్ ఉంటుంది. ఖచ్చితంగా దానికి సంబంధించిన ఫోటో మీ రికార్డ్స్లో ఉంటుంది. అది చెక్ చేసి చెప్పండి సార్. ఓకే. ఇదిగోండి, దొరికింది. ఇతనే ఆ నేరస్తుడు. ఇద్దరు పేర్లు ఒకటే, గోపి. కాకపోతే వీడి పేరు వి గోపి. ఆ ఫోటో చూడగానే అంతలా ఎందుకు షాక్ అవుతున్నారు? ఇప్పుడు వీడు ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో నాకు తెలుసు. అవును, వీడి మీద కేసేంటి? వీడు రెడ్ శాండిల్స్ స్మగ్లర్. చాలా పెద్ద స్కెచ్ వేసి వీడిని పట్టుకున్నారు. లేదంటే అరుదైన ఎర్రచందనాన్ని ఇతర రాష్ట్రాలు దాటిస్తూ కోట్లు కొల్లగొడతాడు. ఇలాంటి వాళ్ళకి కనికరం ఉండదు, మమకారాలు అంతకన్నా ఉండవు. డబ్బే ప్రధానంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ టైంలో వీడు దొరకడం చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ. అమ్మా, అన్ని సామాన్లు వచ్చేసాయి. ఇక పెళ్లి కొడుకు వస్తే వినాయకుడి పూజ ప్రారంభిద్దాం. మీదే ఆలస్యం పంతులు గారు. పెళ్లి కొడుకు ఎప్పుడో రెడీ అయి ఉన్నాడు. వసుదా, వెళ్ళి తీసుకురా. చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. శ్రీమన్మహాగణాధిపతే నమః. లక్ష్మీనారాయణాయ నమో నమః. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనామస్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతివిశేషసాదనం. శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మహాసరస్వత్యై నమో నమః. సరస్వతీ నమోస్తుభ్యం వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనావతి మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. అయిపోయింది గోపి. ఇక నువ్వు నా జీవితంలో ఎప్పటికీ ఉండవని తెలిసిపోతోంది. నీకు రేపు పెళ్లి జరగబోతోంది. నువ్వు నాకు దూరం అయిపోయావనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేమీ లేదు. మా మామయ్య నిన్నొక పెళ్లి కొడుకుని ఒప్పుకున్నాడు. కానీ ఇంట్లో ఒక మేనల్లుడున్నాడు. కూతుర్ని వాడికిస్తే బాగుంటుందన్న ఆలోచన కూడా మామయ్యకు రాలేదు. చెప్పవే ఎవరిని అడగవే
మనసులో ప్రేమకే మాటలే నేర్పవే. గోపి హంతకుడై ఉండొచ్చు, నా తమ్ముని చంపింది వాడే ఉండొచ్చు. ఎన్ని రోజులు నా కళ్ళ ముందే ఉన్నా వాడిని నేను గుర్తుపట్టలేకపోయాను. అయినా అసలు ఈ గోపి విషయంలో తార ఎందుకిలా చేస్తుంది? గోపి మీద ఎందుకంత ఇంట్రెస్ట్ చూపిస్తుంది? జైలు నుంచి రిలీజ్ అయిన వాళ్ళది లిస్ట్ తెమ్మన్నారు కదా, మరి ఇంతమంది ఉంటారా అని చూస్తున్నాను. నిజంగా ఈ ఫైల్లో ఉన్న వాళ్ళంతా నేరస్తులేనా అని చూడాలనుకుంటున్నాను. ఈ ఫైలు తార ఇంట్లోనే ఉంది. ఆ రోజు ఖచ్చితంగా తారే ఫోటో మార్చింది. అందుకే గోపి మీద అనుమానం రాకుండా చేసింది. అంటే తారకి ఇదంతా ముందే తెలుసా? గోపిని కాపాడటం కోసం ఇలా చేసిందా? అసలు గోపి విషయంలో తారా ఎందుకింత ఇంట్రెస్ట్ చూపిస్తోంది? ఏది ఏమైనా సరే ఆ గోపిని మాత్రం వదలకూడదు. వాడిని స్టేషన్కి తీసుకువచ్చి నా స్టైల్లో ట్రీట్మెంట్ ఇస్తే తప్ప నా కోపం తగ్గదు. వాడే నా తమ్ముణ్ణి చంపాడని తెలిస్తే మాత్రం అప్పుడు వాడంతా చూస్తాను. తారా, ఎన్ని రోజులు నువ్వు నాతో పాటు ఉండి ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తూ గోపి మీద డౌట్ రాకుండా చాలా తెలివిగా డైవర్ట్ చేశావు. నువ్వు ఎంత తెలివైన దానివైనా చట్టం నీకన్నా గొప్పది అని తెలుసుకోలేకపోయావు. అందుకే ఇప్పుడు గోపి నేరస్తుడిగా నాకు దొరుకుతున్నాడు. నువ్వు కాదు కూడదు అన్నా ఎవరూ కాపాడలేరు. డ్రైవర్, స్పీడ్గా పోనీ. ఓకే మేడం. బాబు ఇదిగో అక్షంతలు వేసి నమస్కారం చేసుకో. ఓం గౌరీ దేవతాభ్యో నమో నమః, మహాలక్ష్మీనారాయణాయ నమో నమః. శతాన్ సమర్పయామి, ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజస్యాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో ధర్మావన తాం మహావహజాతవేదో లక్ష్మీమనకామినీం స్యాం హిరణ్యమిందేయం రామశ్రీషాం శతోర్వాం మధుర్వాం వస్తినాథ ప్రబోధినీం శ్రీం దేవీం కృపయే శ్రీ. ఈ రోజు నాకు చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఓ పెద్ద పండగలా ఉంది. ఎందుకు అంత సంతోషం? ఎందుకని అంత మెల్లగా అడుగుతావేంటి? ఇంకొక 24 గంటలు గడిస్తే చాలు వీళ్ళిద్దరికి పెళ్లి జరిగిపోతుంది. ఈ అమాయకుడు సృజన జీవితంలోకి వచ్చేస్తాడు. ఈ ఇంటికి అల్లుడైపోతాడు. తెలివైన వాడు ఇంటికి అల్లుడుగా వస్తే ఆస్తి మొత్తాన్ని తెలివిగా తన కంట్రోల్లోకి తెచ్చుకుంటాడు. ఇలాంటి తెలివి తక్కువ వాడొస్తే సెంటిమెంట్ డైలాగులు మాట్లాడుతూ మనం చెప్పింది వింటూ మన చెప్పు చేతుల్లో ఉంటాడు. అందుకే కదా వీళ్ళిద్దరినీ కలపాలని మన ఇద్దరం కలిసి ఎంతో నాటకం ఆడాం. మొత్తానికి ఆ రోజు వచ్చేసింది. కానీ పెళ్లికి ఇంకా 24 గంటల సమయం ఉంది. ఈలోగా ఏమీ జరగకుండా ఏమీ కాకుండా మనమే కనిపెడుతూ ఉండాలి. ఇంకేం జరుగుతుంది? గణపతి పూజ కూడా జరిగిపోతుంది. తెల్లవారితే అంగరంగ వైభవంగా పెళ్లి కూడా జరిగిపోతుంది. అందరి దృష్టిలో ఈ ప్రేమ గెలిచింది అని అనుకుంటారు. కానీ మన దృష్టిలో మాత్రం మనం గెలిచాం. తొందరలోనే ఈ యావదాస్తి నా చేతికొస్తుంది. నీ చేతి కాదు వసుదా, మన చేతికి వస్తుంది. ప్రతి దాంట్లోనూ నాకు వాటా ఉంటుందిగా, తేడా ఏం రాదుగా. ఎంత మాట!
ఈ వసుధ మాట ఇచ్చింది అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ తప్పదు. అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. మనం ఇలా ఎక్కువసేపు ఇక్కడ మాట్లాడుకుంటే వాళ్ళకి అనుమానం వస్తుంది. వెళ్దాం పద. అయ్యా, పూజ పరిసమాప్తం అయింది. స్వామివారికి హారతి ఇవ్వండి. ఓం రాజాధిరాజాయ సత్యసాయినే నమో వైష్ణవాయ నమః. ఓం సర్వమంగళమాంగళ్యే శివే ఆగండి. సర్వార్థకే శరణ్యే. సినిమాలో పెళ్లి క్లైమాక్స్ అప్పుడు ఇలాగే ఎవరో ఒకరు వచ్చి ఆగండి అని చెప్తారు. అది సినిమా కాబట్టి అందరూ ఏం జరుగుతుందని టెన్షన్ గా చూస్తారు. నిజ జీవితంలో దేవుడికి హారతిస్తుంటే ఆపమంటావేంటి? నేనెందుకు ఆగమన్నానో ఇప్పుడే చెప్తాను. గోపి, నువ్వు నాతో రా. గోపిని రమ్మంటున్నారు ఎందుకు? ఏంటి ఆదిత్య గారు, మీరెంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. ఈ సిటీలో మీకు ఎంతో పేరు ప్రఖ్యాతులున్నాయి. ఎంత నెట్వర్క్ ఉన్నా మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే ఎంత తెలివిగా ఆలోచించి ఉండాలి. అలాంటి మీరు మీ ఇంటి అల్లుడి విషయంలో ఇంత తెలివి తక్కువగా ఎలా స్టెప్ తీసుకున్నారు? ఏంటి మేడం అలా మాట్లాడుతున్నారు? మీరు మాట్లాడుతున్నది మా బావగారితో, అది గుర్తుపెట్టుకోండి. మోహన్, నువ్వాగు. ఏంటి ఇందిరా గారు, నేను తప్పు చేశానంటున్నారు? నా కూతురు గోపిని ప్రేమించింది. తన ప్రేమని గెలిపించడానికి నేనే పెళ్లి కొప్పుకున్నాను. ఎప్పటి నుంచో గోపి మా ఇంట్లోనే ఉంటున్నాడు. తను మంచివాడని తెలుసు కాబట్టి మా ఇంటికి అల్లుని చేసుకోవాలనుకుంటున్నాను. ఇందులో తప్పే ఉంది? మీ ఇంట్లో ఉన్నంత మాత్రాన మంచివాడైపోడండి. అసలు ఈ గోపి మీ ఇంటికి ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసా? తెలీదు. అతనికి గతం గుర్తులేదని మాత్రమే తెలుసు. అంటే ఎవరో ఏంటో తెలియని వ్యక్తిని మీరు ఇంట్లో పెట్టుకోవడమే కాకుండా మీ అమ్మాయికిచ్చి పెళ్లి చేస్తున్నారా? అసలు మీకు గోపి ఎలా పరిచయం అయ్యాడు? గోపి ఇంటికి రావడానికన్నా ముందు నన్ను కలిశాడు మేడం. నిన్ను కలిశాడా? అవును మేడం. ఒకసారి మా కంపెనీకి సంబంధించిన అమౌంట్ పోయింది. అప్పుడు ఈ గోపియే నాకు తీసుకొచ్చిచ్చాడు. సార్, ఇందాక బ్యాంకు దగ్గర దొంగలు మీ బ్యాగ్ని మార్చేయడం నేను చూశాను సార్. బ్యాగ్ని వాళ్ళ దగ్గర నుంచి నేను కొట్టేసి అందులో ఉన్న మీ పేరు, కంపెనీ అడ్రస్ చూసి తీసుకొచ్చాను సార్. గోపి నిజాయితీ చూసి అతనికెవరూ లేరని తెలిసి నా గదిలో ఉండమన్నాను. ఇక నుండి నువ్వు కూడా నాతో పాటు ఉండొచ్చు.
ఆ తర్వాత నాకు ప్రమాదం జరిగినప్పుడు నన్ను కాపాడే క్రమంలో గోపి తలకి గాయమై తన గతాన్ని మర్చిపోయాడు. వచ్చేయండి. బాబు బాబు అప్పటి నుంచి తను ఇక్కడే ఉంటున్నాడు. కానీ గోపి ఎప్పుడు నేరస్తుడిగా ప్రవర్తించలేదు. కానీ మీరేంటి ఇలా అంటున్నారు? అందరూ గోపి గురించి మంచిగానే చెప్తున్నారు. అలాంటప్పుడు మీరు తనని నేరస్తుడని ఎలా అంటున్నారు? మామూలు నేరస్తుడు కాదు, స్మగ్లర్.